హలో గైస్, టుడే టాపిక్ ఈజ్ టైఫాయిడ్. అంటే ఈ టైఫాయిడ్ దీనివల్ల వస్తుంది, దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. etiology. Typhoid fever is a life-threatening infection caused by the bacterium Salmonella typhi. Salmonella typhi ఏదైతే రాడ్ షేప్డ్ అండ్ అలాగే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉందో దానివల్ల అయితే మనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది కాజ్ అవుతుంది. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా ఇదైతే మనకి స్ప్రెడ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు రైనీ సీజన్ కనుక తీసుకుంటే వాటర్ అనేది ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది కదా. ఆ వాటర్ ఫ్లో అనేది కంటామినేటెడ్ ఏరియాస్లో ఫ్లోయింగ్ అనేది జరిగినప్పుడు ఆ వాటర్ని మనం బాయిల్ చేసుకోకుండా ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలోకి ఇలాంటి బ్యాక్టీరియాస్ అనేవి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కంటామినేటెడ్ ఫుడ్ అనమాట, అంటే నిన్న కుక్ చేసిన ఫుడ్ కానీ ఆరెల్స్ మొన్న కుక్ చేసిన ఫుడ్, అలాంటి ఫుడ్ని సపోజ్ మనం స్ట్రీట్ ఫుడ్స్లో మనకి తెలియక అయితే మనం కన్జ్యూమ్ చేస్తాము. అలా కన్జ్యూమ్ చేసినప్పుడు అవి కంటామినేషన్తో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఆ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. వన్స్ బ్యాక్టీరియా ఆర్ ఇంజెస్టెడ్ దే మల్టిప్లై అండ్ స్ప్రెడ్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. బ్యాక్టీరియా అనేది ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అది డబుల్ అవుతుంది అనమాట, ఇంటూ 2. ఇప్పుడు సపోజ్ 2 బ్యాక్టీరియాస్ అనేవి ఎంటర్ అయింది, ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయింది అనుకోండి, అది ఇంటూ 2గా మల్టిప్లై అవుతుంది సెల్ డివిజన్ ద్వారా. మీన్స్ అది డివిజన్ అనేది జరుగుతుంది దానిలో. అది 2గా, తర్వాత 4గా, తర్వాత 16గా, అట్లా 8గా అట్లా డివైడ్ అనేది జరుగుతుంది. తర్వాత అది మన యొక్క బ్లడ్ స్ట్రీమ్లో అయితే అది డబుల్ అవుతూ అది గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. అర్బనైజేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యావ్ ద పొటెన్షియల్ టు ఇంక్రీజ్ ద గ్లోబల్ బర్డెన్ ఆఫ్ టైఫాయిడ్. అర్బనైజేషన్ అలాగే క్లైమేట్ చేంజ్, ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్లో చేంజ్ అనేది వస్తుందో అది కూడా మనకు టైఫాయిడ్ కలిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కలిగించేస్తుంది. అలాగే మనకి చూసుకుంటే అబౌట్ 94% అనేది మనకి ఫుడ్ ద్వారానే ఈ టైఫాయిడ్ అనేది కాజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ప్రివెంట్ చేయాలంటే హైజీనిక్ కండిషన్స్లో మనం ఉండడం అనేది మంచిది. మెకానిజం ఏంటంటే ఈ ప్యాథోజెనిక్ సాల్మొనెల్లా అనేది ఫుడ్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత గ్యాస్ట్రిక్ యాసిడ్ బ్యారియర్ అనేది మన స్టమక్లో ఉంటుంది కదా, దాని ద్వారా మన యొక్క మ్యూకోసా, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క మ్యూకోసాని ఇన్వైట్ చేస్తూ అయితే అది గ్రో అవడం అనేది జరుగుతుంది. అట్లా గ్రో అవుతూ అది టాక్సిన్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్వేజన్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ స్టిమ్యులేట్ ద రిలీజ్ ఆఫ్ ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైనిన్స్. అలా ఇన్వైట్ చేసిన తర్వాత ఆ ఎపిథీలియల్ సెల్స్ని అలా ఇన్వైట్ చేయడం ద్వారా అదేంటంటే ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైనిన్స్ని అదైతే రిలీజ్ చేస్తుంది, ఒక టాక్సిన్ సబ్స్టెన్స్ని. అలా రిలీజ్ చేయడం వల్ల అది మనకి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అయితే మనకి కలెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ స్టమక్లోకి ఎంటర్ అవుతుంది, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, తర్వాత అలా బ్లడ్లోకి వచ్చి ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైనిన్స్ అయితే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ డయాగ్రామ్లో మనం చూసినట్టయితే ఏంటంటే స్పెషలైజ్డ్, దాని తర్వాత ఇది బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్, లివర్, స్ప్లీన్, గాల్ బ్లాడర్ ఇట్లా వచ్చి జనరలైజ్డ్ ఇన్ఫెక్షన్ ఏంటంటే టైపికల్ ఫీవర్ ప్యాటర్న్, నాసియా, అబ్డామినల్ పెయిన్, కొన్నిసార్లు డయేరియా కూడా అయితే వస్తుంది. అండ్ అలాగే పియర్స్ ప్యాచెస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, అంటే ఇది గ్రో అయిన తర్వాత అది లింఫ్ నోడ్స్లోకి అలాగే బ్లడ్లోకి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అంటే స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చి తర్వాత ఆర్గానిజమ్స్ కెన్ ఎంటర్ ద సిస్టమిక్ జరుగుతుంది. పియర్స్ ప్యాచెస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ నుండి సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. అలాగే ఈ ఆర్గానిజంని అంటే ఎప్పుడైతే మనలోకి ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా మన ఫేసెస్ అంటే హ్యూమన్ యొక్క ఫేసెస్ ద్వారా అయితే అది బయటికి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే కంప్లీట్గానే అంటే కాదు, కొంత ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ఉంటుంది, కొన్ని అయితే బయటికి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే అలా టైఫాయిడ్ ఉన్న హ్యూమన్ బయట ఫేసెస్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుందో దాని మీద అది ఆల్రెడీ కంటామినేట్ అయ్యి ఉంటుంది. దాని మీద ఎప్పుడైతే వాటర్ ఫ్లో అనేది జరుగుతుందో ఆ వాటర్ని ఎప్పుడైతే ఇంకో హ్యూమన్
కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళల్లో కూడా టైఫాయిడ్ అనేది కలగడం జరుగుతుంది. క్లినికల్ ఫీచర్స్. ఎర్లీ సిమ్టమ్స్ ఇంక్లూడ్ జనరల్ ఇల్ ఫీలింగ్, అంటే నీరసంగా అనిపించడం అనేది జరుగుతుంది. అబ్డామినల్ పెయిన్, అబ్డామినల్లో పెయిన్ అనేది వస్తుంది. హై ఫీవర్ అనేది కూడా మనం చూస్తాము. హై ఫీవర్ వచ్చేసరికి 103 degrees Fahrenheit అట్లా హై ఫీవర్ అయితే ఉంటుంది. అలాగే కొన్నిసార్లు సివియర్ డయేరియా అయితే మనం అబ్జర్వ్ చేస్తాం వీళ్ళల్లో. కొన్నిసార్లు ఈ డిసీజ్ కండిషన్ అనేది చాలా సివియర్ అయినప్పుడు ఇవి సిమ్టమ్స్ కూడా చాలా సివియర్, అంటే సివియర్ డయేరియా, సివియర్ అబ్డామినల్ పెయిన్, సివియర్ హై ఫీవర్ ఇలాంటివన్నీ మనం చూస్తాం అన్నమాట. అయితే ఇర్రెగ్యులర్ ఫీవర్ అంటే కొందరికి, అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ అందరికీ చూపించు. కొందరికి అబ్డామినల్ పెయిన్ చూపించవచ్చు, కొందరికేమో సివియర్ డయేరియా చూపించవచ్చు. అయితే కొందరు పేషెంట్స్లో డయేరియా లేకపోవచ్చు, కానీ హై ఫీవర్ అనేది కామన్గా అయితే ఉంటుంది. కొందరిలో ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫీవర్ అనమాట. ఒక్కోసారి నైట్ టైం వస్తుంది, మళ్ళీ మార్నింగ్ కల్లా నార్మల్ అవుతారు, మళ్ళీ నైట్ టైం వచ్చేసరికి ఫీవర్ అనేది వస్తుంది, అంటే ఇర్రెగ్యులర్ ఫీవర్ అనేది ఉంటుంది. కొందరిలో వచ్చేసరికి హెడ్ నార్మల్గా ఇల్గా ఉంటారు కదా, ఇల్ ఫీలింగ్ అనేది ఇదైతే కామన్ అనమాట. Some people develop a rash called rose spots, which are small red spots on the abdomen or chest. కొందరిలో ఏంటంటే ఒక రోజ్ స్పాట్స్ అనేవి, అంటే స్మాల్ స్పాట్స్, ఇప్పుడు పింపుల్స్ అనేవి ఎట్లా అయితే ఉంటాయో ఎట్లా అయితే ఎంత సైజులో అయితే ఉంటాయో అంతే సైజులో రోజ్ కలర్లో స్పాట్స్ అనేవి అయితే స్మాల్గా రెడ్ కలర్లో అబ్డామిన్ మీద, చెస్ట్ మీద అయితే మనకి హ్యూమన్స్ మీద రావడం అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇది కూడా అందరిలో కూడా కాదు, ఓన్లీ కొందరిలో మాత్రమే ఇలాంటి రెడ్ స్పాట్స్ అనేవి ర్యాషెస్ లాగా ఈ టైఫాయిడ్ వచ్చినప్పుడు వస్తుంది. డయాగ్నోసిస్. ఈ డయాగ్నోసిస్ ఏంటంటే స్లైడ్ టెస్ట్ ద్వారా, ట్యూబ్ టెస్ట్ ద్వారా, లేకపోతే ఐసోలేషన్ ఆఫ్ బ్యాక్టీరియా, ఒక గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ని యూజ్ చేసుకొని బ్యాక్టీరియాని ఐసోలేషన్ చేయడం ద్వారా, లేకపోతే ప్రెజెన్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్, అంటే యాంటీబాడీస్ ఉన్నాయో లేదా వాటి యొక్క ప్రెజెన్స్ ద్వారా, పాజిటివ్ బ్లడ్ కల్చరు, డిటెక్షన్ ఆఫ్ యాంటీబాడీస్, న్యూవర్ మెథడ్స్ లైక్ స్లైడ్ అండ్ ట్యూబ్ టెస్ట్, వీటి ద్వారా అయితే మనం డయాగ్నోసిస్ అనేవి చేయవచ్చు. ఇది అంటే జనరల్గా అయితే ఈ డయాగ్నోసిస్కి, టైఫాయిడ్ డయాగ్నోసిస్కి వచ్చేసరికి బ్లడ్ అనేది కామన్గా అయితే తీసుకుంటారు. ఓల్డ్ మెథడ్ ఏంటంటే హ్యూమన్ యొక్క పీసెస్ని శాంపిల్స్గా అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. వైడల్ టెస్ట్ అనేది, టైఫాయిడ్కి వైడల్ టెస్ట్ అనేది ఇప్పుడు కూడా ల్యాబ్లో యూజ్ చేస్తున్నారు. ఈ సెరలాజికల్ టెస్ట్ వచ్చేసరికి IgM, IgG యాంటీబాడీస్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అలాగే ఎగ్గ్లూటినేషన్, అంటే పేషెంట్స్ యొక్క బ్లడ్ తీసుకుని దాన్ని సీరంని సెంట్రిఫ్యూజ్ ద్వారా అలా సపరేట్ చేసి ఆ సీరంని తీసుకొచ్చి పాజిటివ్, నెగిటివ్ ఆ సీరమ్స్లో అయితే ఎప్పుడైతే వైడల్ టెస్ట్లో వేసి మిక్స్ చేస్తామో ఇమీడియట్గా మనకైతే ఎగ్గ్లూటినేషన్ అనేది కనిపిస్తుంది. ఆ ఎగ్గ్లూటినేషన్ టెస్ట్ ద్వారా, ఎగ్గ్లూటినేషన్ పాజిటివ్ నెగిటివ్, దాని ద్వారా అయితే మనం టైఫాయిడ్ ఉందా లేదా అనేది అయితే చూడవచ్చు. నెక్స్ట్ స్లైడ్ టెస్ట్ ఎలాగంటే ఒక డ్రాప్ ఆఫ్ పాజిటివ్ కంట్రోల్ని, నెగిటివ్ కంట్రోల్ని మనం స్లైడ్ మీద అయితే వేస్తాము. ఆ స్లైడ్ మీదే O యాంటీజన్ని, H యాంటీజన్ని, AH, BH యాంటీజన్ని అయితే ప్లేస్ చేస్తాము. దాని మీద సీరం అనేది యాడ్ చేసిన తర్వాత ఎందులో అయితే ఎగ్గ్లూటినేషన్ అనేది వస్తుందో దాన్ని బట్టి అయితే మనం స్లైడ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యూబ్ టెస్ట్ ఏంటంటే 4 sets of 8 కార్న్ ట్యూబ్స్, అంటే ఒక్కో సెట్లో 2 కార్న్ టెస్ట్ ట్యూబ్స్ అనేవి అయితే ఉంటాయి. అలా 4 sets తీసుకోవాలి, అంటే 8 ట్యూబ్స్ అనేవి తీసుకోవాలి. తీసుకుని వాటిని లేబుల్ అనేది చేయాలి. ఎందుకు? OH, AH అండ్ BH యాంటీబాడీస్ డిటెక్షన్ కోసం అయితే మనం లేబుల్ చేయడం అనేది జరగాలి. పిప్పిట్ ఇంటూ ద ట్యూబ్ నెంబర్ 1 ఆఫ్ ద AX the sets of 1.9 ml of isotonic saline. ఐసోటోనిక్ సెలైన్ని మనం ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో అయితే పిప్పిట్ అవుట్ చేయాలి. ఎంత అంటే 1.9 ml.
వేసిన తర్వాత రిమైనింగ్ ట్యూబ్స్లో అంటే నెంబర్ 2 నుంచి 8 వరకు 1 ml ఆఫ్ ఐసోటోనిక్ సెలైన్ వేయాలి. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో మాత్రమే 1.9 ml ఆఫ్ ఐసోటోనిక్ సెలైన్ వేయాలి. అలాగే మిగతా 2 to 8లో వచ్చేసరికి ఓన్లీ 1 ml ఆఫ్ ఐసోటోనిక్ సెలైన్ అనేది వేయాలి. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ నుంచి 8 టెస్ట్ ట్యూబ్ వరకు సీరం శాంపుల్ని వేసేసుకుంటూ వెళ్ళాలి. అంటే 1 to 8 వరకు సీరం శాంపుల్ని వేసేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ 1 ml ఆఫ్ ద డైల్యూటెడ్ సీరం ఫ్రమ్ ద ట్యూబ్ 1 to ట్యూబ్ నెంబర్ 2 సూన్ అండ్ మిక్స్ వెల్. కంటిన్యూ దిస్ టిల్ నెంబర్ 7 టెస్ట్ ట్యూబ్ ఇన్ ఈచ్ సెట్. అంటే 1 ml ఆఫ్ డైల్యూటెడ్ సీరంని ట్యూబ్ నెంబర్ 1 నుంచి ట్యూబ్ నెంబర్ 2కి, నెక్స్ట్ ట్యూబ్ నెంబర్ 2 నుంచి ట్యూబ్ నెంబర్ 3కి, లైక్ ద సీరియల్ డైల్యూషన్ అనమాట. సీరియల్ డైల్యూషన్ లాగానే వీటిని కూడా ఒక టెస్ట్ ట్యూబ్ నుంచి ఇంకో టెస్ట్ ట్యూబ్కి అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళి బాగా మిక్స్ చేయాలి. ఇలా 8 టెస్ట్ ట్యూబ్స్ చేయకూడదు, ఓన్లీ టిల్ నెంబర్ 7. నెంబర్ 7 వరకు అయితే ఈ టెస్ట్ ట్యూబ్స్లో వేయడం అనేది చేయాలి. డిస్కార్డ్ 1 ml ఆఫ్ సీరం ఫ్రమ్ ద ట్యూబ్ నెంబర్ 7 ఆఫ్ ఈచ్ సెట్. అంటే 1 ml ఆఫ్ సీరం అనేది ట్యూబ్ నెంబర్ 7 నుంచి తీసేయాలి. ఎందుకంటే అట్లా సీరియల్ డైల్యూషన్ చేసినప్పుడు 6 నుంచి 7కి 1 ml యాడ్ చేయడం అనేది జరుగుతుంది కదా, అప్పుడు 7లో మళ్ళీ ఎక్కువైపోతుందిగా. సో ఆ 7 టెస్ట్ ట్యూబ్లో అయితే డిస్కార్డ్ చేయడం అనేది జరగాలి. ట్యూబ్ నెంబర్ 8 సర్వ్స్ యాజ్ సెలైన్ కంట్రోల్. అంటే ఒకటి మనం కంట్రోల్ కింద అయితే ఉంచుకోవాలి. సో ట్యూబ్ నెంబర్ 8 అనేది సెలైన్ కంట్రోల్ లాగా మనకి యూజ్ అవడం అనేది జరుగుతుంది. ట్యూబ్ నెంబర్ 1 to 8 డైల్యూషన్స్ ఎలా ఉండాలి అంటే అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ట్యూబ్ నెంబర్ 1 నుంచి ఫస్ట్ది అయితే 1:20, సెకండ్ది 1:40, థర్డ్ 1:80, 1:160, 1:320, 1:640 అండ్ 1:1280 అలా ఉండాలన్నమాట. టు ఆల్ ద టెస్ట్ ట్యూబ్స్ 1 to 8 ఆఫ్ ఈచ్ సెట్. వీటన్నిటిలో ఏంటంటే వైడల్ టెస్ట్ యాంటిజెన్ సస్పెన్షన్ అంటే ఏదైతే OH, AH అండ్ BH అనేవి ఉంటాయో ఈ రియేజెంట్స్ని వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. తర్వాత ఈ ట్యూబ్స్ని కవర్ చేసి 37 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఓవర్ నైట్ అంతా మనం ఇంక్యుబేట్ చేయాలి. అప్రాక్సిమేట్లీ ఒక 18 hours అయితే మనం ఇంక్యుబేట్ అనేది చేయాలి. తర్వాత సెగ్మెంటెడ్ బటన్ని జెంట్లీగా డిస్లోడ్ చేసి అంటే స్లోగా అయితే మనం తీసి వాటిలో దేనిలో అయితే ఎగ్లూటినేషన్ ఉందో దాన్ని బట్టి మనం అయితే ఈ ట్యూబ్ టెస్ట్ యొక్క రిజల్ట్ని మనం అనాలిసిస్ అయితే చేయగలం. ఇది మనకి ట్యూబ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ అండ్ మేనేజ్మెంట్. వీటిని ఎలా మేనేజ్ చేయొచ్చు అంటే హైజీనిక్ ప్రాక్టీసెస్ ద్వారా, లేకపోతే యాంటీబయాటిక్స్ లైక్ ఫ్లోరోక్వినాలోన్స్, సెఫాలోస్పోరిన్స్, మ్యాక్రోలైడ్స్ ఇవైతే ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు టైఫాయిడ్ పేషెంట్స్కి. కానీ వాళ్ళ యొక్క కండిషన్స్ బట్టి మనకి డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ. ఇవి ఓన్లీ జనరల్గా వాడే మెడిసిన్స్ అని మాత్రమే. యాంటీబయాటిక్స్ కామన్గా వాడేవి కానీ అంటే రోజ్ స్పాట్స్ కొందరికి వస్తాయి, కొందరిలో టయేరియా ఉంటుంది, ఆరెల్స్ కొందరు అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ అన్ని డాక్టర్స్కి అయితే ఐడియా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ని కంపల్సరీగా అవి మాత్రమే వాడాలన్నమాట. ఒకవేళ టైఫాయిడ్ అనేది వాటి యొక్క ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేయడం అనేది జరిగినట్టయితే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇది మోస్ట్లీ నీడెడ్ 7 to 14 days అనమాట. ఆ యాంటీబయాటిక్సే ఇవి అనమాట. అండ్ ఫ్లోరోక్వినానాల్స్ అండ్ అలాగే సెఫాలోస్పోరిన్స్, మ్యాక్రోలైడ్స్ కెన్ బి ప్రిస్క్రిప్టెడ్. ప్రిన్సిపల్ ఏంటంటే అంటే అసలు మెయిన్ ఎందుకు కాజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం కంటామినేటెడ్ ఫుడ్ ఏదైతే సాల్మోనెల్లా బ్యాక్టీరియా ద్వారా ఉందో అంటే సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉన్న ఫుడ్ని మనం అంటే కంటామినేటెడ్ ఫుడ్ని మనం ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో అది హ్యూమన్ బాడీలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ టైఫాయిడ్ అనేది వస్తుంది. మన హ్యూమన్ బాడీలోకి ఏదైతే ఎక్సెస్ మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి కదా, బయట నుంచి ఏ ఆర్గానిజం వచ్చినా అవి యాంటీజెన్సే అవుతాయి అన్నమాట. సో యాంటీజెన్ ఫామ్లో మనకి ఆ బ్యాక్టీరియా సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు మనకి టైఫాయిడ్ అనేది కాజ్ అవుతుంది. అలాగే
ప్రివెన్షన్ వచ్చేసరికి వ్యాక్సిన్స్, కంటామినేటెడ్ ఫుడ్ని మనం తీసుకోకూడదు. ఫుడ్ అనేది ప్రాపర్గా కుక్ అయిందో లేదో చూడాలి. హైజీన్ ప్రాక్టీసెస్ని మెయింటైన్ చేయాలి. దిస్ ఈజ్ ద టైఫాయిడ్ గైస్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే నాకు మెన్షన్ చేయండి. నేను తప్పకుండా మీ డౌట్ని అయితే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ గైస్.